ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు సేవింగ్స్ అకౌంట్ని ఎలా వాడతారు, కరెంట్ అకౌంట్ని ఎలా వాడతారు. చాలా మందికి అయితే కరెంట్ అకౌంట్ ఎలా వాడతారు, అసలు దేనికి వాడతారు, అసలు కరెంట్ అకౌంట్ అంటే ఏంది అనేది చాలా మందికి అయితే తెలియదు అనమాట. ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు కరెంట్ అకౌంట్కి సేవింగ్స్ అకౌంట్స్కి అసలు డిఫరెన్స్ ఏంది, ఈ రెండిట్లో ఏది బెస్ట్, మొత్తం డీటెయిల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే అందిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి గైస్. ఇంకా మెయిన్లీ ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మాత్రం మీకు డైరెక్ట్ ఇండివిజువల్గా వాడాలనుకుంటే, మనకి ఇండివిజువల్ పర్సన్స్ వాడాలనుకుంటే మాత్రం సేవింగ్స్ అకౌంట్ అయితే చాలామంది అయితే వాడుతూ ఉంటారు అనమాట. మనకి నార్మల్ మనం వాడే అకౌంట్ అయితే మనకి సేవింగ్స్ అకౌంట్ అనమాట. అదే బిజినెస్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు వాడే అకౌంట్ ఏంటంటే కరెంట్ అకౌంట్ అనమాట. మనకి ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మాత్రం మీకు సేవింగ్ అకౌంట్లో వచ్చేసరికి మీకు ట్రాన్సాక్షన్స్ అయితే లిమిట్ అయితే ఉంటుంది. అంటే మనం ప్రతిసారి అంటే కేవలం మనకి మంత్లీ ఒక 20,000, 30,000, 50,000, 1 lakh వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకునే లిమిట్ అనేది సేవింగ్స్ అకౌంట్లో అయితే ఉంటుంది అనమాట. మనకి అంటే ఎంత పడితే అంత మనం అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ కానీ మంత్లీ ట్రాన్సాక్షన్స్ కానీ చేయలేమన్నమాట. మనకి లిమిట్ అయితే ఉంటుంది, సర్టెన్ లిమిట్ అయితే ఉంటుంది. కొన్ని బ్యాంక్స్కి కొంత లిమిట్ అయితే ఉంటుంది అనమాట. సేవింగ్స్ అకౌంట్లో ఏంటంటే మనం పంపే అకౌంట్ డిపాజిట్కి కానీ లేకపోతే ట్రాన్స్ఫర్కి కానీ లిమిట్ అయితే ఉంటుంది అనమాట. మనకి అన్లిమిటెడ్గా అయితే పంపుకునే అవకాశం అయితే మనకి సేవింగ్స్ అకౌంట్లో అయితే ఉండదు అనమాట. మనకి అదే కరెంట్ అకౌంట్ గురించి మాట్లాడుకుంటే మనకి కరెంట్ అకౌంట్ అయితే డిఫరెంట్ అనమాట. దీనికి వచ్చేసరికి మీకు కరెంట్ అకౌంట్లో ఏంటంటే మాత్రం అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్, అంటే మనకి ఎంతైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా మీరు చేసుకోవచ్చు అనమాట. ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేయాలని లిమిట్ అయితే మనకి కరెంట్ అకౌంట్లో అయితే ఉండదనమాట. మనకి ఇది మేజర్ డిఫరెన్స్ అయితే మాత్రం మీకు ఎంతైనా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. మనకి లిమిట్ అయితే ఉందో, డైలీ ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకున్నా మీకు లిమిట్ అయితే ఉండదనమాట. అన్లిమిటెడ్గా అయితే మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే కొంతమంది బిజినెస్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళు అంటే ఎక్కువ మొత్తంలో మనీ అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, పంపుతూ ఉంటారు, అటు ఇటు చాలా అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అయితే వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళు కరెంట్ అకౌంట్ని అయితే వాడుతూ ఉంటారు అనమాట. మనకి కరెంట్ అకౌంట్లో ఏంటంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు అనమాట. మనకి అదే సేవింగ్స్ అకౌంట్లో చూసుకుంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ కానీ ఇలాంటివి అయితే చాలా ఫీచర్స్ అయితే మనకి సేవింగ్స్ అకౌంట్లో అయితే ఉంటుంది అనమాట. మనకి దాంతోపాటు మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ అయితే మాత్రం రెండింటిలో కూడా సేమ్. అంటే మనకి కరెంట్ అకౌంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. మనకి మామూలు దాంతో పోల్చుకుంటే మనకి ఏరియాస్ని బట్టి అయితే మనకి మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్లో 1,000 రూపీస్ చేస్తే దీంట్లో వచ్చేసరికి 4,000, 5,000 రూపీస్ అయితే మనకి కరెంట్ అకౌంట్లో సేవింగ్ అంటే మినిమం ఉంచాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇది మేజర్ డిఫరెన్స్ అయితే మాత్రం కరెంట్ అకౌంట్కి అండ్ సేవింగ్స్ అకౌంట్స్కి అయితే మాత్రం మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అందిందని అనుకుంటున్నాను. అందితే మాత్రమే లైక్ చేయండి, అందకపోతే డిస్లైక్ చేయండి. మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.